అయ్యా ఇదిగో ఎంతమంది బిడ్డలైతే ప్రభా ఇబ్బందులతో వచ్చారో ప్రభా, వారికి ఒక మంచి సమాధానంతో ఇక్కడికి నుండి వెళ్ళాలయ్యా. అటువంటి నీ వాక్కులు దైవజనుల్లో నుండి మీరు మాట్లాడమని దైవజనులను నీ చేతికి అప్పగిస్తున్నాం పరిశుద్ధాత్మ తండ్రి. మీరే మీ స్వాధీనంలో ఉంచుకోండి. ప్రతి మాట కూడా ప్రభువా అయ్యా మమ్మల్ని బలపరిచే మాటగా, మమ్మల్ని హెచ్చరించే మాటగా, మమ్మల్ని బుద్ధి చెప్పే మాటగా ప్రభు ఉండుటకు మీరు సహాయం చేయమని, ముఖ్యంగా ప్రభు దైవజనులకు ఈ సమయాన్ని ఇస్తుండగా ప్రతి ఒక్క డిస్టర్బెన్స్ని, ప్రతి ఒక్క అంతరాయాన్ని మీరే తొలగించమని ప్రార్థన చేస్తూ నజరేయుడైన యేసయ్య నామమున స్తుతి ఆరాధన ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చున్నామండి. మరి ఒకసారి యేసుకరణ ప్రార్థన మందిరంలో జరుగుతున్న యవనస్తుల కూడికలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు అసంఖ్యంగా తెలియపరుస్తున్నాం. ఈ సమయాన్ని మన మధ్యలో ఉన్నటువంటి విజయ్ కుమార్ బ్రదర్కి ఇస్తుండగా చప్పట్లు కొడుతూ దైవజనులను ఆహ్వానించండి. చక్కని అవకాశం ఇచ్చిన ఆ దేవాది దేవుడికి, అదేవిధంగా యేసుకరణ ప్రార్థన సంఘ సభ్యులకు, నడిపిస్తున్నటువంటి సంఘ కాపులకి, మరి ముఖ్యంగా మన టీమ్ సార్కి, అదేవిధంగా యూత్ సెక్రటరీగా ఉంటున్నటువంటి ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి ఈ సమయంలో కొన్ని మాటలు ఆలోచిద్దాం. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని వాటి ద్వారా ప్రవేశం ప్రార్థన. మహాత్ముడ పరిశుద్ధుడు ఈ ఘనమైన ప్రశస్తమైన నామం వాతావరణాన్ని అనుకూలపరిచి ఈ విధంగా మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి మాటలు నేర్చుకునే భాగ్యాన్ని కల్పించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కొన్ని మాటలు మేము ఆలోచించుచుండగా సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించండి. విని మర్చిపోయే బిడ్డలుగా కాకుండా వాటి ప్రకారం మేము బ్రతికి మీరున్న లోకానికి చేరుకోవడానికి సహాయం చేయండి. కొన్ని నిమిషాలు మీరు మాతో ఉండి సత్యవాక్యాన్ని సరిగా వివరించుటకు సహాయం చేయాలి. ఈ ప్రార్థన క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. అందరికీ వందనాలు. దేవుని పిల్లలారా, మరి ఇలా కూడుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. బైబిల్ గ్రంథంలో కీర్తనలు 1వ అధ్యాయము 2వ వచనము 3వ వచనము మనం చదవగలిగితే, 2వ వచనం చదువుతున్నాను. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రం, డే అండ్ నైట్ ధ్యానించమంటున్నాడు. అలా ధ్యానిస్తే మనకు వచ్చేటువంటి లాభం ఏందో తర్వాత చెప్తున్నాడు. అతడు అంటే ఎవరైతే చేస్తున్నారో అలా అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఈ రోజుల్లో వర్షాలు ఎక్కువగా పడుతుంటాయి, మనం చూస్తుంటాం. ఎక్కడ చూసినా మొక్కలు బాగా పెరుగుతుంటాయి, ఏపుగా పచ్చగా మనకు కనిపిస్తుంది. అది మనకు తెలిసినటువంటి సహజంగా చూస్తాం. కానీ దీన్ని చదివేవాడట ఎలా ఉంటాడంటే ఒక మొక్కతో పోలుస్తున్నదండి. ఆ మొక్క కూడా ఎలా ఉందంటే నీటి కాలువల పక్కనే ఉంటే ఎలా ఏపుగా ఉంటుందో. దీనికి కారణం ఏంటి? ఆ మొక్క యొక్క వేళ్ళు ఎక్కడ ఉంటాయి? నీళ్ళ లోపలికి ఉంటాయి కాబట్టి ఆ మొక్కకు కావాల్సిన నీళ్ళు అందుతూ ఉంటాయి. అందుకనే ఏమంటాడు, నీటి కాలువలు ఎవరన్నా నాటబడినది ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఎందుకయ్యా ఇన్ని సభలు లేదా ఇన్ని స్పెషల్ మీటింగ్స్ ఎందుకు అంటే మనము ఫలించాలి. ఆ చెట్టు గురించి మాత్రమే చెప్పట్లేదు. నెక్స్ట్ వచనం కూడా ఏం చెప్తున్నాడంటే అతడు చేయునదంతా సఫలం. చాలా
చేస్తున్నాం అనేది ఏం చేసినా ఏం జరగట్లేదండి. సరి అయినటువంటి పద్ధతిలో మనం వెళ్ళలేకపోవడం, లేకపోతే ఆశీర్వాదం అనేది మనకు రాకపోవడం జరుగుతుంది. అలాంటప్పుడు ఇది చెప్తున్నాడు, దివారాత్రము ధ్యానించేవాడు ఒక మొక్క వలె ఉంటాడు. ఆ మొక్క వేళ్ళు నీటి యోరన నాటబడిన మొక్క వలె ఉంటాడు. మొక్క గురించి చెప్పట్లే ఇక్కడ. మనం నిజంగా ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి, మన ప్రవర్తన ఏంటి, దేని ఎలా ప్రారంభించాలి, ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే దివారాత్రం. అందుకని చాలామంది ఎక్కువ మీటింగ్స్ కానీ లేదా గృహ పూజలు కానీ స్పెషల్ మీటింగ్స్ కానీ రావడానికి ఇష్టపడదు, వాళ్ళకు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్. కానీ వాస్తవంగా వస్తే ఏం చెప్తుంది అంటే అతడు చేసేదంతా సఫలమవును అని రాబడదు. అదే ఆ మాట వాక్యం. అతడు ఏపుగా ఉంటాడు. అసలుకి ఒక మొక్కకి ఒక 4 రోజులు కానీ 10 రోజులు కానీ నీళ్లు పోయకపోతే అది చచ్చిపోతుంది. అట్లనే వాక్యం అనేది మనం వినకపోతే, దాన్ని పాటించకపోతే, దాని ప్రకారం మనం నడుచుకోకపోతే, అసలు వాక్యం వినడానికే మనం రాని పరిస్థితి ఉంటే ఇంకా అసలు నువ్వు ఏపుగా పెరిగేది ఎప్పుడు, ఆకు వాడకి ఫలమిచ్చే చెట్టుగా మారేది ఎప్పుడు. కాబట్టి మనం ఊరుకోవడం అనేది చాలా 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 ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇది చేయకుండా మన వాళ్ళు ఏమంటారంటే మాకు ఆ పని ఉందండి, ఈ పని ఉందని ఎగేస్తూ ఉంటారు, ఎగ్గొడుతూ ఉంటారు. దానివల్ల జరిగేది ఏంటంటే చేసేదంతా సఫలం. సక్సెస్ అంటే ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఒక ఆయన చూసే ఉంటారు, ఈ మధ్యన ఆయన చనిపోయాడు. ఆయన విజయానికి 5 మెట్లు రాశాడు. విజయానికట 5 మెట్లట. ఆయన్ని ఏంటంటే మీ అందరికి తెలుసు, మనం చదువుకున్నాం. కానీ ఇక్కడ ఒకే ఒక మెట్టు కనిపిస్తుంది, అతడు చేయనదంతా సఫలం. చూసారా, అతడు చేసేదంతా సఫలం. సక్సెస్ కావాలంటే నువ్వు పైన చెప్పినట్టు దివారాత్మ ధ్యానం చేయాలి. అందుకనే మనం కూడుకోవడంలో ఉన్న ఇంపార్టెన్స్ మీరు గమనించగలరా? కూడుకోవడంలో ఉన్న ఇంపార్టెన్స్ ఎంత ఆశీర్వాదకరం అనేది మనం ముఖ్యంగా తెలుసుకుంటే, ఎక్కడైతే క్లాస్ ఉంటుందో అక్కడికి వెళ్ళడానికి ముందుగానే, ఆదివారం వెళ్ళడానికి శనివారం ముందుగానే మనం రెడీ కావాలి. ఆదివారం పనులన్నీ శనివారం చేసుకోవాలి. ఒకవేళ శనివారం ప్రత్యేక కూడిక ఉందనుకోండి, శుక్రవారం చేసుకోవాలి. శుక్రవారం ఈడికి రావడం కోసం మనం ఎన్నో కారణాలు చెప్తాం. ఆ కారణాలను గురువారం రోజే కంప్లీట్ చేసుకోవాలి. అప్పుడు నువ్వు చక్కగా వచ్చుకుంటు. అసలు గురువారం చేసే పనులలో దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎందుకో తెలుసా? శుక్రవారం ఆయన సన్నిధికి రాబోతున్నావు కాబట్టి. ఇప్పుడు రాని వాళ్ళని మనం అపార్థంగా మాట్లాడలేదు, చెప్తున్నా దాని విషయం ఏంటి. గురువారమే నువ్వు శుక్రవారం జరిగే పనులను నువ్వు చేయగలిగితే శుక్రవారం దేవుడి సన్నిధిలో ఉంటావు. అప్పుడు నీకు దేవుడు ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నది నీకు తెలియజేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లల, అతడు చేయనదంతా సఫలం. కొన్ని విషయాలు మనం ముందుకు చూసుకొని వెళ్తే, వాస్తవంగా ఇది యూత్ మీటింగ్ కాబట్టి మరి మన అందరం యూతే. దేవుడు ఏం చెప్పినంటే, నా చిన్న పిల్లల వాళ్ళకు మాత్రమే మీటింగ్, మనకు కాదా? అందరం కూడా దేవుడి దృష్టి. దేవుడికి వృద్ధాప్యం ఉందండి. మనకి భూమి మీద 60-70 సంవత్సరాలు వృద్ధాప్యం ఉందిలే. కానీ యోగుతో ఒక మాట ఏమంటాడంటే, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి యోగు చెప్పమన్నాడు. అసలు యోగు అప్పుడు పుట్టాడా? కానీ దేవుడు ఏమంటాడంటే, నీవు అప్పటికే పుట్టి ఉన్నావు అంటే. మనకి ఒకసారి ఈ బైబిల్ గ్రంథం అర్థమైతే మనం ఎప్పటి వాళ్ళం, అప్పటి వరకు ఎవరిలో ఉన్నాం, ఎక్కడి నుంచి వచ్చాం. జస్ట్ 60-70 సంవత్సరాల క్రితమో, లేదా నీ వయసు 30 సంవత్సరాలు అంటే నువ్వు తల్లి గర్భం నుంచి వచ్చి జస్ట్ 30 years రాకముందు నువ్వు లేవా? ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, తీయండి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనంలో. ఇర్మియా గ్రంథం వాస్తవంగా స్టాండ్తో మాకు బాగా అలవాటు అండి. కొంచెం సరే ఈసారి నుంచి మేము ఇది కూడా అలవాటు చేసుకోవాలనుకుంటున్నాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం, యెషయా ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో ఒక మాట చెప్తుంది చూడండి. మనం ఎప్పటి వాళ్ళమంట 4వ వచనం నేను చదువుతున్నాను వినండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగింది. ఇర్మియా గురించి చెప్తుంది. మనం ఏంటి
పుట్టిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ చూసుకొని మనం లెక్కలు వేసుకుంటాం. మరి భక్తుడైనా ఇర్మియా గురించి గర్భంలో నిన్ను రూపింపక మునుపే నేను ఎరిగి తిని, ఆయన ఎలా చేశాడంటే దేవుడు చూడండి, ఆయన భవిష్యత్తు గురించి తెలుసు కాబట్టి దేవుడు, నీవు గర్భం నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. అబ్బా, మనం మందిర ప్రతిష్టలకు వెళ్తూ ఉంటాం, ఇంకేదో ఓపెనింగ్స్కి వెళ్తూ ఉంటాం, షాప్ ఓపెనింగ్స్ ఇవి. కానీ దేవుడు ఏమంటున్నట్టు ఇర్మియా గురించి ఇప్పుడు చదివిన మాటలో, నిన్ను రూపింప మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. ఏ కోసం ప్రతిష్ఠించినట్టు నెక్స్ట్ వచనాలు చూస్తే, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఒక ఇర్మియా గురించే కాదు, ఇర్మియా భక్తుడు కాబట్టి మనకు తెలియజేస్తున్నాడు, నిన్ను నన్ను కూడా ఏర్పరచుకుండు. గర్భంలో నిన్ను రూపింపక మునిపే ఎరిగి తిని. అసలు మనోళ్ళందరికీ ఏం తెలుసు అంటే, జస్ట్ వాడు వచ్చిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్లు, వాడు డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ డెత్ తెలుసు. కానీ ఈ ప్రపంచానికి తెలియదు ఏంటంటే, బైబిల్ తెలియజేసేది ఏంటంటే, నువ్వు రాకముందలే నువ్వు ఉన్నావు. ఆయన ఎక్కడున్నావు? తండ్రి అయిన దేవుని గర్భంలో మనం ఉన్నాం. ఆ రోజు అడిగింది కదా యోగుతో, నేను భూమికి పునాదులు వేయబడిపోయి నువ్వు ఎక్కడున్నావు అంటే, అయ్యా నాకు తెలియదయ్యా, నువ్వు నాలోనే ఉన్నావు. ఇక్కడ అదే చెప్తుండు. లేదన్నా ఇది ఇర్మియా గురించే, ఇది మన గురించి కాదంటారా? ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6. నగేష్ అన్న కొంచెం సహాయం చేయండి, అది చదవండి. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక, అక్కడ మనందరి గురించి ఒక మాట చెప్తుంటుంది చూడండి, నేను కూడా తీస్తాను. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6. అది ఇర్మియా గురించే, మన గురించి లేదనుకుంటున్నా? అదేనా, చదువు. ఎట్లనగా తన ప్రియయందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు అది ఇక్కడ బాగా అండర్లైన్ చేసుకోండి. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకు మనల్ని ఈ యేసు కరుణా ప్రార్థన యేసు కరుణా ప్రార్థన మందిరంలో ఈ సమయంలో ఎంతమంది అయితే కూర్చున్నారో లేదా ఎంతమంది వస్తున్నారో ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ అదే అర్థం. మనలను అక్కడ చదవండి అన్న, మనలను ముందుగా తన కోసము నిర్ణయం. యు ఆర్ సెలెక్టెడ్. ఒక సందీప్ అయినా, ఒక నగేష్ అయినా, ఒక సార్ జిఎస్ఆర్ గారైనా, వేణు సార్ అయినా, మీరందరూ సెలెక్టెడ్. ముందుగానే మిమ్మల్ని అందరినీ నిర్ణయించుకొని మనము ఆనాడే నిర్ణయించుకుంటూ ఈ రోజు నువ్వు కరుణా ప్రార్థన మందిరంలో నువ్వుగా వచ్చావు, నీరుగా వచ్చావు. చదవండి. తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులనే ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే. అర్థమవుతుందా? అసలు జగత్తు పునాది వేయబడక ముందే ఉన్నావు. తమ్ముడు సందీపుడు, విజయుడు, రవాణుడు. ఇప్పుడు నేనేమన్నా రాసుకొచ్చిందా? దేవుడి మాటలు అండి. మీరు చాలా గొప్పవాళ్ళు. అసలుకి సారు మీరు ఇక్కడ ఉండడం చాలా అదృష్టం. సారు ప్రసంగాలంటే నాకు ఇష్టం. అసలు నేను ఇక్కడ చెప్పే స్థాయి కూడా కాదండి. ఎందుకంటే మీరు సార్ దగ్గర ఎంత జ్ఞానాన్ని నేర్చుకున్నారో నాకు చాలా ఒక రకమైన భయం. చెప్తున్నా కూడా అయినా సరే దేవుడు నిలబెట్టాడు అంటే దేవుడు మనకి అద్భుతమైన మాటలు ఇస్తాడు. ఇక్కడ చెప్తుడు నీ గురించి, నా గురించి ఎప్పుడు ఆయన రాసుకుంటూ పలానా దగ్గర ఉండాలి, పలానా పెరగాలి, నువ్వు పలానా మాటలు వినాలి అని. జగత్తు పునాది వేయబడక మునిపే మిమ్మల్ని నేను ఏర్పరచుకున్నాను. దేని ద్వారా? ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాను. అందుకనే నీవుగా వచ్చావు, అందుకనే నీరుగా వచ్చిన మనం అందరం కూడా దేవుడి పనిలో ఉండాలి. ఎక్కడి నుంచి అయితే వచ్చాము, ఆర్టీసీ బస్సులో మార్నింగ్ 5:30కి బయలుదేరి ఊరు పట్టణం అంతా తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాయి. పక్షులు కూడా బయటకు వచ్చేసి ఆహార సంపాదన చేసి అక్కడికి వెళ్ళిపోతాయి. అట్లనే నీవు కూడా తరతరముల నుండి నివాస స్థలము నీవే మాకని దావీదు భక్తుడు కీర్తన 90వ అధ్యాయం చెప్పాడు. మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళాలి. వారు ఏ దేశం నుండి తిరిగి వచ్చిందో ఆ దేశం జ్ఞాపకం ఉంచుకున్న ఎడల వారు వచ్చేదారు. ఇప్పుడు జ్ఞాపకం లేని వాళ్ళ పరిస్థితి ఏంటంటే, రోడ్ల మీద అక్కడక్కడ మనకు పిచ్చి వాళ్ళు కనబడతాము. వాడు కొంచెం ముందుకు పోతాడు, కొంచెం వెనక్కి వస్తాడు. వాళ్ళని చూసి మనం పిచ్చోడు అనుకుంటాం. ఎందుకంటే వాడి మైండ్ ఖరాబ్ అయిపోయింది. వాడు పిచ్చోడే. కానీ అసలు విషయం ఏంటంటే
పరదేశులము యాత్రికులము అని ఉందా? ఈ పరదేశులము యాత్రికులు అని ఎవరైతే మర్చిపోతారో వాడు నిజమైన పిచ్చోడు. అర్థమవుతుందా? ప్రపంచం మొత్తం మీద వాళ్ళు పిచ్చి వాళ్ళలో మనం ఉంటున్నాం అనుకుంటున్నాం, వాళ్ళు పిచ్చోళ్ళు అంటున్నాం. కాదు ప్రియమైన మిత్రుడు, యేసుక్రీస్తుని ఎవడైతే తెలుసుకోకుండా భూమి మీద ఇదే జీవితం అని బ్రతుకుతుంటావు వాడు మంచివాడు, వాడికి పరదేశం గుర్తుంది. అది లేని వాళ్ళందరూ కూడా ఎవరో మీరే నిర్ణయించు, మీరే ఒకసారి అర్థం చేసుకోండి. ఎందుకని ఏ దేశం నుండి తిరిగి వచ్చిందో ఆ దేశం జ్ఞాపకం ఉంచుకున్న కదా. ఈ జ్ఞాపకం చేయడం కోసమే యూత్ మీటింగ్లు, ఇవి జ్ఞాపకం చేయడం కోసమే స్త్రీల మీటింగ్స్లు, ఇవి జ్ఞాపకం చేయడం కోసమే ప్రత్యేకమైనటువంటి బైబిల్ స్టడీ. ఎంతమంది ఏం చేస్తుంది? ఇంకొకరి మాటలు చూసుకున్నాం మనం. అంటే ఎంతగా దేవుళ్ళు తగ్గిపోవాలి అంటే, ఎంతగా మనం తగ్గితే దేవుడు మనల్ని అంతగా హెచ్చిస్తామండి. ఆయన బలమైన చేతి కింద మనం బలమైన చేతి కింద మనం ఉండాలి. ఒకనాడు మనల్ని హెచ్చిస్తాడు. ఈరోజు సందర్భం యూత్ కాబట్టి కొన్ని మాటలు మనం చూసుకుందాం. ఒకసారి యోబు భక్తుడిని చూస్తే ఆయన ఎంతగా దేవుళ్ళు తగ్గించుకున్నాడని చూస్తే యోబు గ్రంథం 40వ అధ్యాయం, యోబు గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఒక మారు మాట్లాడి తిని నాకు వచ్చిన చదవండి. చిత్తగించుము, చిత్తగించుము, నేను నీచుడను. యోబు ఎంత తగ్గించుకున్నాడు. తర్వాత నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను. అది యోబుకున్న స్టాండర్డు, యోబుకున్న ఆస్తి పాల్వంచ పట్టణాన్ని కొంటాడు. 10 సార్లు కొనవని అనుకుంటాడు. ఉందా లేదా అంత ఆస్తి? అంత స్టాండర్డ్ అండి. శ్రమలు వచ్చిన తర్వాత ఆస్తి పోయింది, అది వేరే విషయం. కానీ అన్నీ ఉన్న అంత స్టాండర్డ్ ఏమంటుంటే నేను నీచుడను. ఈరోజు ఎవరైనా అనగలుగుతారా? ఏ పాస్టర్ అయినా, ఏ సాక్షి అయినా నా అంత సూపర్ ఎవరు లేరంటాడు. అవునా కాదా? మీరు చెప్పండి. కానీ యోబు ఏమంటుందంటే నేను నీచుడను. యోబే కాదండి, భక్తులందరూ కూడా చాలా వరకు వాళ్ళని తగ్గించుకున్నారు. పౌలు ఏమంటాడంటే నేను ఒకప్పుడు హింసకుడను, దూషకుడను, మారిన తర్వాత కూడా ఏమంటాడంటే నేను అపోస్తుల అందరికన్నా అత్యల్పుంటాడు. అపోస్తుల అందరికన్నా నేను అల్పుణ్ణి. నేను అంటే ఎంత తగ్గించుకున్నారు. ఈరోజు తగ్గించుకునే పరిస్థితి ఉందా? ఈరోజు తగ్గించుకునే పరిస్థితి లేదు. అందుకని మళ్ళీ అదే యోగ గ్రంథంలో ఇంకో మాట చూస్తున్నాం. 31వ అధ్యాయం 34వ వచనంలో ఎందుకు అంత తగ్గించుకుంటున్నట్టే మన ప్రార్థనలు మనం ఎలా చేయాలి, దేవుళ్ళలో మనం ఎంత తగ్గింపుగా ఉండాలనేది భక్తుల జీవిత చరిత్ర చూస్తే మనకు అర్థమైంది. 31వ అధ్యాయం 34వ వచనం. అది ఇక్కడ చెప్తుండు. ఎందుకు? నేను మౌనంగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకున్న ఎడల పరముననున్న దేవుని దృష్టికి రొమ్ములో నా పాపం కప్పుకుని ఎడల. ఈరోజు పాపాల గురించి అసలు నోరు తెలిస్తే నేనంత సూపర్ ఎవరు లేరంటాడు. అప్పుడు మనకు ఒకటే గుర్తుకు రావాలి, పరిసయుడు ప్రార్థన ఉంది కదా. ఆకాశం వైపు కనులెత్తడానికి కూడా ధైర్యం లేదన్నట్టు అడగ ఉంటుంది ఆ సందర్భం. కానీ ఇక్కడ ఒకరు మించిన ఒక ముగ్గురు ఉంటే వాళ్ళ ముగ్గురు మాటలు చూస్తే ఆ తర్వాత ఒకటి బయటికి పోయిన తర్వాత ఇంకొక అతను వేరే అతనితో అంటాడు వాడంత దుర్మార్గుడు లేడని చెప్తాను. వాడి ముందేమో మంచి మాటలు లేనప్పుడు నువ్వు అవునంటే అవునని చెప్పాలా, లేదంటే లేదని. అందరూ వందనాలు చెప్తారు కానీ లోపల 100 ఉంటాయండి వాళ్ళకి. అలా ఉంటే దేవుడు ఇష్టపడ్డాడు. వేషధారి అన్నాడు.
ఇక్కడ అంటే రొమ్ములో నేను పాపాలు పెట్టుకొని ఉంటే పరములో దీన్ని దాచిపెట్టుకొని ఉంటే అదే పరము రొమ్ములో నా పాపాన్ని కప్పుకొని ఎడల పరములనున్న దేవుని దృష్టికి నేను వేషధారి. అన్నీ ఉంటాయి, పైన సూటు బూటు టై అన్నీ ఉంటాయి, కానీ లోపల వేషధారి. పైకి వేషధారి, రొమ్ములో ఏముంది? పాపం. ఆ పాపాన్ని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. మనకు రాసిన యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలోనే మన పాపాలను ఒప్పుకుంటే ఒక మాట ఉంటుంది, చూద్దాం. మరి ఏం చేయాలి? రొమ్ములో క్యాన్సర్ ఉన్నా మెడిసిన్తో తగ్గిపోవచ్చేమో, కానీ లేదా రొమ్ములో క్యాన్సర్ ఉంటే చచ్చిపోవచ్చు, అందరికీ మరణం సంప్రాప్తి అవుతుంది కదా, నో ప్రాబ్లం, దాంట్లో మనం భయపడాల్సిన అవసరం లేదు. కానీ పాపం ఉంటే మాత్రం దేవుడు ఒప్పుకోడు. ముందు దాన్ని తీసేయాలి. అందుకని అక్కడ చెప్తుడు, చదవన్నా దొరికిందా? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం అక్కడే 4, 5, 6 వచనాలు అనుకుంటా. ఎన్నో వచ్చిన చదవండి. 9, 8 మాట ఎస్. రొమ్ములో పాపం ఉన్నప్పుడు మన పాపములను మనం ఒప్పుకోవాలి. నమ్మదగిన వాడను నీతిమంతుడును ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయి. ఆయన మన పాపాలను క్షమించి. సినిమా వాడు ఆ మధ్య ఒక డైలాగ్ ఏం చెప్పినంటే, వాడికి నచ్చని డైలాగ్ ఏంటంటే, నచ్చని ఏంటంటే క్షమాపణ. విన్నారుగా ఈ మాట? నాకు తెలుగు భాషలో నచ్చని ఒకే ఒక పదం క్షమ, ఎక్స్క్యూజ్, క్షమించడమట. కానీ యేసుక్రీస్తుకి అందరికీ యేసుక్రీస్తుకి నచ్చిన ఒకే ఒక పదం అనుకోవచ్చు మనం, క్షమాపణ. నేను మీ పాపాలను క్షమిస్తాను. ఎవరండి క్షమించేది? ఎవరు చెప్పండి. తప్పుని చేశాడని పోలీస్ స్టేషన్లో ఒప్పుకుంటే కొడితే వాడు తీసుకొని శిక్ష చేస్తాడు, అవునాక? నువ్వు ఈ నేరం చేసావంటే ఫస్ట్ చేయనంటాడు. వాడిని బాగా 3rd డిగ్రీ 4th డిగ్రీ ఏదో ఉంటే కొట్టిన తర్వాత వాడు నేను చేశాను సార్ అంటాడు. ఏమైనా వదిలిపెడతాడా? వదిలిపెట్టాడు. మన దేవుడు అట్లనే తప్పును ప్రోత్సహించాడు, తెలుసా? ఎప్పుడైతే నువ్వు ఆ తప్పును ఒప్పుకుంటావో, పాపాన్ని ఒప్పుకుంటావో, కన్నీళ్ళతో ప్రార్థన చేస్తావో, నేను క్షమిస్తానంటుడు. ఇక నుంచి నీవు పాపం చేయకుమా. ఆ పాపాత్మురాలని ఆమె పట్టుకొచ్చి ఈమె వ్యభిచరించుచుండగా మేము చూసాము, ఈమెకి ఏ ధర్మశాస్త్రం ప్రకారం ఏ తీర్పు తీర్చమంటే యేసుక్రీస్తు ఏమన్నాడంటే, మీలో పాపం చేయవాడు మొదట ఆమె మీద రాయేవాడు. ఎవ్వరు వేయలే, అమ్మా నేను కూడా వేరు అని చెప్పి, ఇక నుంచి నువ్వు పాపం చేయకు చెప్పడం లేదు. ఇక నుంచి నువ్వు పాపం చేయకమ్మా, వెళ్ళిపో అంటే దేవుడి దగ్గర ఎంత క్షమాపణ ఉంది. రొమ్ములో పాపం పెట్టుకుంటే దేవుడి దగ్గరికి పరలోకానికి వెళ్ళలేము. ఆ రొమ్ములో అంటే నీ అంతర్గతంగా, రొమ్ము అంటే అదే కాదండి, నీ అంతర్గతంగా ఉన్న పాపాలను నువ్వు దేవుడికి తెలియచేయాలి. క్షమాపణ ఉంది. అందుకని మన దగ్గర ఏసే రక్షించును, యేసు రక్తంలో స్వస్థత ఉందని ఉంటుంది, ఉంది కదా? ఏసే రక్షించును, యేసు రక్తంలో స్వస్థత, యేసు రక్షించును, యేసు స్వస్థపరచును. అన్నిటికన్నా ఘోరమైనది, అన్నిటికన్నా మోసకరమైనది, అన్నిటికన్నా భయంకరమైనది ఒకటి మనలో ఉంది. అదేంటి చెప్పండి? హృదయం. వెరీ గుడ్. మన స్కాలర్స్ ఆ సార్ యొక్క ఆశ అంటే ఎప్పుడు అనుకుంటాడు, నాకు ఒక రకమైన భయం అనిపిస్తుంది, కానీ ఒక రకమైన ఆశ అనిపిస్తుంది. మీలో అందరూ కూడా ప్రవక్తలుగా, ప్రాఫిట్స్గా, మంచి మంచి ఎవాంజలిస్ట్గా తయారవ్వాలన్నాడు సార్ ఆశ. ఖచ్చితంగా అవుతారండి. యేసు కరుణా ప్రార్థన నుంచి ఖచ్చితంగా అవుతారు. ఎందుకంటే మనందరం వాక్యానికి విలువ ఇచ్చాం. సరే నాన్నోళ్ళు వాళ్ళ పనులు వేరే విషయం, మనకు అనవసరం. ఎవరైతే సార్ మాట వింటూ ఆయన ఆశీర్వాదం అట్లుంది. నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాను, 78, 70 సంవత్సరాల్లో. నా చివరి కోరిక ఏంటంటే మిమ్మల్ని అందరినీ ఒక బోధకులుగా చూడాలి. మనమేమో పాటలు అండి, చిన్నవాళ్ళం. అది అందుకనే ఆయన రక్తంలో క్షమాపణ ఉందట. రొమ్ములో పాపం పెట్టుకుంటే మనం పరమందున్న దేవుడికి వేషధారిగా మాత్రం దాన్ని ఒప్పుకుంటే మనం క్షమిస్తానంటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకొన్ని మాటలు మనం చూసుకొని స్వార్థ భారం అనేక మనకి సార్ కూడా స్టేజెస్ చాలా చెప్పిండు. ఆ స్టేజ్లో ఉన్న 4, 5 స్టేజ్ల గురించి కూడా చెప్తాడు.
ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఈ స్టేజ్ గురించే మాట్లాడండి. యాత్రా కీర్తనలని చాలా సందర్భాలు మనకి చెప్పాడు సార్. అందులో ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే టీనేజ్ యూత్. ఈ యూత్ వాళ్ళు ఏంటంటే ఏదైనా చేయగలుగుతారు కాబట్టి దేవుడు కూడా వాళ్ళని, మీరు యవనస్తులు, మీరు దుష్టుని జయించి ఉన్నారు, యవనస్తులో మీలో వాక్యం నిలుచును, యవనస్తుల గురించి మీలో ఉన్న వాక్యం స్థిరపరచునటువంటి ఎన్నో ఆశీర్వాదకరమైనటువంటి మాటలు ఉన్నాయి. ఆ యవన జీవితాన్ని ఈ రోజు ఎంతమంది ఇస్తున్నారు చెప్పండి? ఎంతమంది ఇస్తున్నారు? ఎవ్వరు ఇచ్చే పరిస్థితి లేదు. అందుకని ఏమంటున్నాడంటే కీర్తనల గ్రంథం 127వ అధ్యాయం 4వ వచనం మనం చూడగలిగితే, కీర్తనల గ్రంథం 127వ అధ్యాయం 4వ వచనంలో యవన కాలమందు పుట్టిన కుమారుడు బలవంతుడి చేతిలో బాణముల వంటి వారు. నిజంగా బాణముల వంటి వాళ్ళైనా ఈరోజు ఉన్నటువంటి యవన కాలమందు పుట్టిన వాళ్ళంటే ఇక్కడ చాలా అర్థం ఉందండి. అంటే నువ్వు మంచి ఏజ్లో టీనేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 13, 14 అప్ టు 19. ఈ సమయంలో నువ్వు దేవుడి గురించి నేర్చుకున్నావు అనుకో, దేవుడి గురించి తెలుసుకున్నావు అనుకో, బాప్తిజం తీసుకున్నావు అనుకో, అందుకని యవన కాలంలో పుట్టిన కుమారుడు. వాళ్ళంటే ఎలా ఉంటారు అంటే బాప్తిజం తీసుకున్న పిల్లలు, అదేవిధంగా తల్లిదండ్రులు కూడా యవనంలో పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకు పుట్టిన వాళ్ళు కూడా బలవంతులే. అలా వస్తుంది, ఇలా వస్తుంది. కానీ ఇక్కడ మనం దేవుడి గురించి తెలుసుకున్న వాళ్ళట యవనులట ఎలా బలవంతుల చేతిలో బాణముల వంటి వారు. కానీ ఈరోజు ఆ బాణములు ఎలా మారిపోయాయో తెలుసా? బలవంతుడు దేవుడు, కానీ ఈరోజు ఎలా మారిపోయిందో తెలుసా? సొసైటీని ఒక్కసారి చూడండి. ఇన్స్టాగ్రామ్ అంటాడు, ఫేస్బుక్ అంటాడు, ట్విట్టర్ అంటాడు, వీళ్ళందరూ అపవాది చేతిలో బాణాలు. ఒకప్పుడు రాజీవ్ గాంధీని తానా అనే ఒక ఆమె పెరుంబోదూరు ప్రచారంలోకి వెళ్ళిపోతే రాజీవ్ గాంధీని ఏం చేసిందంటే ఆయనకి కాలు పోతాన్ని దండేస్తానని దండేసి అట్లనే పంపించింది. తానా ఇప్పుడు ఆ తానాన్ని ఉపయోగించుకుంది ఎవరు? ఇక్కడ బలవంతుడు దేవుడు, కానీ అపవాది కూడా మరణ బలము గలవాడని రాయబడింది బైబిల్లో తెలుసా? వాడు ఉపయోగించుకుంటున్నాడు యవనస్తుల్ని. వీళ్ళందరికీ తెలియదు ఏంటంటే వాళ్ళ ట్రాప్లో ఉన్నారు, కానీ వీళ్ళు అనుకుంటున్నారు మేము మంచిగా ఉన్నామండి. అందుకనే యవనస్తులు ఎవ్వరు కూడా ఈ రోజుల్లో పిలిచి 4 మాటలు చెప్తాం కూర్చోండి వింటారండి? వినరు. అందుకని నేనేమనుకుంటానంటే వాళ్ళ స్టేజ్ అయిపోయి వాళ్ళకి మనం చెప్పే పరిస్థితులు లేదు. మరి మనం ఏంటంటే మన పిల్లలైనా మనం నేర్పించాలి. నెక్స్ట్ కమింగ్ జనరేషన్ ఉంది కదా, వాళ్ళని నేర్పిస్తే వాళ్ళు అందుకనే ద్వితీయోపదేశ కాండంలో ఏముంటుందంటే 6వ అధ్యాయం 6వ వచనంలో మీ పిల్లలకి ఎలా నేర్పించాలంటే వాళ్ళు పడుకున్నప్పుడు నేను మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలు ఈ కట్టడలు మీ పిల్లలకు నేర్పించు. అక్కడే ఉంటుంది 6:6. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలన్నీ నీ హృదయంలో ఉండవాలి. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు ఎక్కడ ఉండాలి? నీ హృదయంలో ఉండవాలండి. హృదయంలో ఉండాలి. కానీ ఆ హృదయం ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ఒక్క నిమిషం, హృదయం అన్నిటికన్నా ఘోరమైన వ్యాధి కలిగింది. హృదయం అన్నిటికన్నా మోసకరమైనది. అలాంటి దాన్ని నువ్వు మార్చుకోవాలా. ఎలా మార్చుకోవాలా? దేవుడు మళ్ళీ ఒక మాట ఏమంటే, నేను నూతన హృదయం మీకు ఇచ్చేదాన్ని అనడలేదా? నూతన హృదయాన్ని మీకు ఇచ్చేదాన్ని. నువ్వు అందులో ఏం పెట్టారట? నేను నేడు మీకు ఆజ్ఞాపించి ఆ మాటలు ఎలా ఉండాలట? నీ హృదయంలో ఉండవాలండి. నీ హృదయంలో ఉండాలి. నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ కుమారులకి నీ ఇంట కూర్చున్నప్పుడు అభ్యసింపజేయాలి. నీ ఇంట కూర్చున్నప్పుడు, ఫస్ట్ కూర్చున్నప్పుడు, త్రోవలో నడిచినప్పుడు, పట్టుకొనినప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడాలి. వాటిని పాసికాలుగా గుమ్మముల మీద పెట్టుకోవాలని మనం చెప్తా ఉన్నాడు. ఈ రోజు ఏంటంటే కూర్చున్నప్పుడు సెల్లే, లేచినప్పుడు సెల్లే, అన్నం తినకపోతే యూట్యూబ్, ఇంకా వాడు ఏం చేసుకుంటాడు? రీల్స్. అందుకనే చూడండి, మన మధ్యనే ఎక్కడ జీడిమెట్ల శివ, అరే రారా శివ, వచ్చిండు శివ వచ్చిండు, తెలుసుగా తేజశ్రీ శివ వచ్చిండు, ఫోన్ చేస్తే వచ్చిండు. కన్న తల్లిని కూతురే చెప్పించింది. వాడి వయసు ఎంత, ఈ పాప వయసు ఎంత, అది చూస్తుంటే భయంకరం అండి. మనకు తెలిసిన న్యూస్ పోయిన సండేలో అంత ముందు సార్ కూడా ఒకటి చెప్పిండు భయంకరమైనది. మార్చర్లో ఉన్న వాళ్ళను కూడా అనుభవించడానికి వెనక అడగట్లేదంట. ఆ యూత్ను చూస్తే అందుకనే
ఇర్మియా విలాప వాక్యాల్లో ఏడుస్తూ, ఇర్మియా కూడా మంచి యవ్వనంలో దేవుడికి పట్టబడ్డాడు. మంచి యవ్వనంలో దేవుడు, అందుకే ఇందాక మనం చదువుకున్నాగా, గర్భంలో నేను నిన్ను రూపింపకమునుపే నిన్ను నేను ఏర్పరచుకుంటే నీ జనంలో ప్రతిష్ఠిగా ప్రజలకు ప్రవక్తగా నేను నియమించిన అన్న ఇర్మియా, అందరూ వచ్చి దాడి చేసిన ఈ ఇర్మియాను మాత్రం నేను రక్షిస్తానని ముందు చేసిన వాగ్దానం ప్రకారం ఎందుకు రక్షించిందో తెలుసా ఇర్మియా? అదే ఇర్మియా విలాప వాక్యాలు రాసింది ఎవరు? 3వ అధ్యాయం 27వ వచనంలో ఏం చెప్తుంది చూడండి. 3వ అధ్యాయం 27వ వచనం. 3వ అధ్యాయం 27వ వచనం. అస్సలకి యవన కాలమందు నువ్వు ఏం చేయాలి అంటే కుటుంబ బరువు బాధ్యతలతో పాటు యవన కాలమందు కాడి, యెహోవా కాడి. ఆయన ఆజ్ఞలండి, నా ఆజ్ఞలు సులువైనవి అని చెప్పిండు. నా ఆజ్ఞలు భారం లేనివి. అబద్ధం ఆడకుండా ఉండడం ఏమైనా ఇబ్బంది అండి? 100 కేజీల, ఇప్పుడు రవాణా షాపులో వాళ్ళు 25 కేజీల బస్తాలు ఇస్తా ఉంటే మళ్ళీ మేము పక్కన వాళ్ళని 5 రూపాయలు 10 రూపాయలు వచ్చి ఆ బస్తా తీసుకొచ్చి మా బండి మీద పెట్టాం, లేదా ఎవరు లేకపోతే నేనైనా పోయాలి, మనమైనా మోసుకుంటాం. అలా ఆ షాప్లోంచి పోయడం, లేదా ఇంకొంచెం 1 కిలోమీటర్ నడవడం, పెట్టుకొని నడవడం కష్టం. అట్లా కాకుండా రవాణాతో నిజం చెప్పడం ఎవరు కష్టమా? కానీ ఎవరు నిజం చెప్పడం? ఎగ్జాంపుల్ చెప్తాను, నిజం చెప్పడం అనేది కష్టం కాదు, కానీ అన్ని అబద్ధాలు అంటాం. కష్టమైన పని నిజంగా కష్టంగానే ఉంటుంది. అందుకని అక్కడ ఏమంటుందంటే నా కాడి సులువైనది. ఎక్కడ మన మత్తయి సువార్త 28వ అధ్యాయం 11వ వచనంలో మనందరికీ తెలిసిన మాట, భారం మోసుకొని సమస్త భారం మోసుకొని వెళ్తున్న సమస్త జనులారా భారం మోసుకొని ప్రయాసపడి వెళ్తున్న వాళ్ళారా నా యొద్దకు రండి. ఆ మాట చదవండి, మత్తయి సువార్తలో ఉంటారు. సమస్త జనులారా, మత్తయి సువార్త 11వ వచనం అనుకుంటా, లేదా 11వ అధ్యాయం 28వ వచనం, క్షమించండి, 11:28. అక్కడ ఇర్మియాతో ప్రవక్తతో ఏం చెప్పాడు? ప్రయాసపడి కాడి మోయిట నరుడికి మేలు. ఏంటి ఆ కాడి? చెప్తుండు. ఎలా ఉంటుంది ఆ కాడి? చెప్తుండు. చదవండి. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త అదని, ఈ ఉద్యోగం అని, ఆ ఉద్యోగం అని, ఈ ఈఎంఐలని, ఆ ఈఎంఐలని, ఎందుకు నాయన భూమి మీద నువ్వు ఏదో కూడబెడుతున్నావు, నిలువరమైన పట్టణ నివాసం భూమి మీద లేదని చెప్పింది దేవుడు. మనకు అర్థం కాదు కదా. నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. యేసు కరుణా ప్రార్థన మందిరం ఉంది, రండి, ముందుగానే రండి. నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నాను. మీకు విశ్రాంతి, రెస్ట్ ఇస్తాను. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడిని ఎత్తుకొని, మీ మీద నా కాడి అంటే చాలా బరువుతో కూడుకుంది, కానీ మీరేమని అనుకుంటారని నెక్స్ట్ వచనాలు చెప్తుంటారు. కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. మీ ప్రాణాలకు విశ్రాంతి ఎక్కడుందండి? విశ్రాంతి అటురుకా ఇటురుకా, అటు పోను ఇటు పోను, 24/7 మనం అండర్ గైడెన్స్ ఆఫ్ సాటర్న్. మీరు ఒకసారి ఆలోచించుకోండి. మీరేం కాదని చెప్పే మీరు గొప్ప కాదు, అందరికీ వర్తిస్తారు. అండర్ గైడెన్స్ ఆఫ్ ద సాటర్న్లో ఉన్నాం. అందుకని అక్కడ ఏమంటాడు? మీరు నా యొక్క నేర్చుకునుడి, ఏలయనగా నా కాడి సులువుగాను. అది అబద్ధం ఆడకపోవడం చాలా సులువు, కానీ అది అర్థం కావట్లేదు. నరహత్య చేయడం చాలా చాలా కష్టం కదండి. ఎంత ప్లాను, ఎంత సుపారీ ఇవ్వాలి వాడికి. నా కాడి ఏమంటుడు? సులువుగాను భారము కలిగి తేలికగాను ఉన్నది. భారము తేలిక. ఒక మాట ఏముంటుందంటే, రాయి అంటే భారం కలిగి ఉంటుంది, ఇసుక రాయమ బరువు కలిగి ఉంటుంది, ఇసుక భారం అని ఉంటుంది. అక్కడ ఎందుకు బరువు అన్నాడు, ఇక్కడ ఎందుకు భారం అన్నాడు? ఆలోచించండి తర్వాత. అందుకని ఇక్కడ ఆయన కాడి అంటే చాలా సులువైన భారము అంటే కనెక్షన్ అర్థమైంది. ఇర్మియా ఎవరంటే అలాంటి సులువైన దాన్ని కాడి మీరు నేర్చుకోండి, మీరు ఎత్తుకోండి. ఇంకో దగ్గర కొత్త నిబంధనకు వచ్చేసరికి నా సిలువ ఎత్తుకోండి అంటాడు. అదిలో శ్రమ, కానీ ఈ శ్రమలో కూడా దేవుడు సహాయం చేస్తాడు. కొన్ని మాటలు చూసుకొని మనం ముగించుకుందాం, ఇప్పటికే సమయం అయిపోయింది.
ఇంకొక 5 నిమిషాలు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, యవన కాలంలో పుట్టిన వాళ్ళే బలవంతుడి చేతిలో బాణంలో మరి వాళ్ళకే వర్తిస్తున్నది కాదు. ఇంకొక మాట ఏం చెప్పినట్టే యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వచనంలో అసలు ఎవరు దేవుళ్ళు ఎలా పుట్టాలి? వారు దేవుని వల్ల పుట్టిన వారే కానీ రక్తం వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుషేచ్ఛల వలనైనను వారు తన్ను ఎందరు అంగీకరించిన వారందరికీ అనగా తన నామమున విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలకు ఆయన అధికారము ఇచ్చారు. ఒక కవి ఎవరంటే అమ్మా నాన్నల ఆవేశము ఆపుకోకపోతే వచ్చిన వాళ్ళని చెప్పిండు. కమలాసన్ సినిమా ఉంటుంది. ఎలా వచ్చిందా మానవ జీవితం మనుషులందరూ అంటే తల్లిదండ్రుల యొక్క ఆవేశం వల్ల వచ్చిందట. ఆ కవి గారికి అట్లా అర్థమైంది, సినిమా పాటలు అట్లా అర్థమైంది. కానీ అలా కాదు, దేవుడి ఆలోచన, దేవుడి ప్రణాళిక. అందుకనే ఉంటాడు మనుష్య ఇచ్చల నుంచి వచ్చిన వారు కాదు, అదొక ప్రక్రియ. తల్లిదండ్రులు కలయిక అనేది ఒక ప్రక్రియ. ఒకవేళ వాళ్ళ ఆవేశం వల్ల వాళ్ళ కోరిక వల్లే వస్తే ఎంతమంది పిల్లలు లేరు వాళ్ళకు ఉండదు లేరు చెప్పండి. పిల్లలు అందరికీ కలుగుతారు, కొంతమంది లేని వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళకి కోరికలు లేవా, ఇచ్చలు లేవా? దేవుడి సంకల్పం అండి. ఆయన ఇచ్చే బహుమానం ఎవరి ద్వారా ఎవరికి ఇవ్వాలో ఆయన తెలుసుకుంటాడు. ఇవ్వలేదంటే అది కూడా ఆశీర్వాదమే. కనని గర్భం పాలు ఇయ్యని చనులు ధన్యమైనవి చెప్పాడు. తెలుసా, నువ్వు ఎలా చేయాలంటే ఆత్మీయంగా వాళ్ళని కనాలి. అసలు పౌలుకి తిమోతి కుమారుడా, ఆత్మీయంగా కుమారుడు. అందుకనే 2వ పత్రికలో ఉంటాడు, నా నిజమైన కుమారుడా తిమోతి. అలా మనం అనిపించుకోవాలి. ఇక్కడ కూడా ఏం చెప్తుందంటే మీరు మనుషేచ్ఛల వలన శరీరేచ్ఛల వల్ల పుట్టిన వారు కాదు, నన్ను ఎవరైతే అంగీకరిస్తారో వారందరికీ దేవుని పిల్లలకు అధికారం ఇచ్చాను. ఎవరి కాలంలో పుట్టిన వారు బలవంత చేతిలో పాల్గొనే ఇలా దేవుని అంగీకరించిన వాళ్ళు కూడా ఆయన చేతిలో పాల్గొంటున్నారు. కాబట్టి ప్రేమ దేవుని పిల్లల ఎవరి కాలంలో కాడిపోయిట నరునికి మేము ఆ స్టేజ్ నుంచి వచ్చాము కదా, మరి మా పరిస్థితి ఏంటి? అందుకని ఏమంటున్నట్టే యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం ఊహించుకుంటాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువాడు అది నూతన బలం. నీకు 60, 70, 80 అయినా పర్వాలేదు, నూతన బలము చెప్పండి. యెహోవా కొరకు ఎదురు చూసి వారందరూ నూతన బలము పొందెదరు. వాళ్ళకి ఎలా వస్తుందంట? పక్షిరాజు వలె రెక్కలు చాచి. పక్షిరాజుకు ఉన్నటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే, మీరు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేయండి. అది దాని వయసు కొంత అయిపోయిన తర్వాత మళ్ళీ అది ఏం చేస్తుందంటే తన ముక్కును ఒక పైన శిఖరాల దగ్గరకు కొండ మీదకు వెళ్ళిపోయి తన ముక్కును అంతటిని పగలగొట్టుకొని తన ఈకలన్నిటిని తీసేసుకొని మళ్ళీ నూతనంగా మారిపోతుంది. సో చూడండి దాని యొక్క హిస్టరీ. ఇక్కడ చెప్తుండే పక్షిరాజు వలె మీ బలాన్ని నూతన చేస్తుంది. 60 సంవత్సరాలలో అతను అందుకనే సాటిని చూసినప్పుడు ఎక్కడ తగ్గడండి. అంటే బలహీనత ఉండొచ్చు, కానీ వాక్యంలోకి వచ్చేసరికి పక్షిరాజు వలె మీ బలాన్ని నూతనం చేస్తాడు. 65 సంవత్సరాలప్పుడు దేవుడు తెలుసుకున్నాడంటే అసలు అతను పని చేయాలని అనుకుంటే నిజమైన వాక్యం అతనికి అర్థమైతే అతడి అనుభవం ద్వారా 60 మందిని రక్షించవచ్చు. తెలుసా, నీకు జస్ట్ 16 కన్వే చేస్తావు, ఏమి చేయదు. పోయి డ్రగ్స్, గంజాయి, రీల్స్, కొకైన్, ఇవి వీడి పరిస్థితి. భయంకరమైన పరిస్థితి అంటే మేము చూస్తూ ఉంటాం. స్కూల్ పిల్లలే చాక్లెట్లలో గంజాయికి సంబంధించినవి, డ్రగ్స్కి సంబంధించినవి వాడుతున్నాడు. ఇంకా వాళ్ళకి చెప్పండి, ఏం చెప్తాం? వాడు ఎవరి బలమే ఏం చెప్తామండి? ఏమి చెప్పలేము. అందుకని ఇప్పటికైనా మనం మారిన మనల్ని ఏమంటుందంటే, మీకు నూతన బలాన్ని నేను ఇస్తానయ్యా, మీరు రండి. అదే మాట కీర్తనల గ్రంథం ఇంకొంచెం మనల్ని బలపరిచే మాటలతో ఉన్నాయి, చూసుకుందాం. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూడగలిగితే, కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం పక్షిరాజు యవనం వలె నీ యవనం పక్షిరాజు యవ్వనం వలె
నీ యవ్వనం కొత్తదనం, నీ యవ్వనం కొత్తదనం. చూసి మనందరం కూడా ఇంకా నూతనంగా వెళ్ళిపోవాలంటే వాక్యం చదువుతుంటే, ఒక్కొక్క మాట చదువుతుంటే, సార్ లాంటి వాళ్ళ అనుభవాలని మనం చూస్తూ ఉంటే, వాళ్ళు పడిన శ్రమలు, వాళ్ళు అనుభవించినవి మనకు అర్థమవుతుంటే, ఒక దావీదు, ఒక దానియేలు, ఒక ఇర్మియా, ఆ ప్రవక్త యొక్క జీవిత చరిత్రలు చదవడం కాదు, అర్థం చేసుకోవడం కాదు, వాళ్ళలోకి మనం తొంగి చూడగలిగితే, వాళ్ళు ప్రవర్తించిన విధానం మనకు అర్థమైతే, కొత్త నిబంధనలు ఒక తిమోతి, ఒక పౌలు, ఒక తీతు. తిమోతి గురించి ఏం చెప్తాడంటే, యవనేచ్ఛ నుంచి పారిపోమని చెప్తాడు. యవనేచ్ఛ నుంచి పారిపో, ఇంకా నీ యవనాన్ని బట్టి ఎవరిని తృణీకరింపకు. ఎన్ని మాటలు ఉన్నాయండి. వాళ్ళ ప్రసంగిలో ఏం చెప్తాడంటే, నాయన నీ ఎవరి కాలం ఉందిగా, వీటన్నిటి ప్రకారం నీ దృష్టి, కను దృష్టి ప్రకారం నువ్వు ఏం చేస్తావు చేయి. 10వ అధ్యాయంలో ఉంటుంది అనుకుంటా, ప్రసంగి 10వ అధ్యాయం కదా, ప్రసంగి 10వ అధ్యాయం చివరిగా వాటన్నిటి నుండి యవనుడా నీ యవన కాలం ముందు సంతోషపడము. వాళ్ళు వచ్చిన చెప్తున్నారు 10వ అధ్యాయం 11వ అధ్యాయం 9వ వచనం. యవనుడా నీ యవనమందు సంతోషపడము. యవనుడా నీ యవన కాలం ముందు సంతోషపడు. నీ యవన కాలం ముందు నీ హృదయం సంతృష్టిగా ఉండని. నీ హృదయం సంతృష్టిగా ఉండనివ్వు. నీ కోరిక చొప్పున నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని దేవుడు నిన్ను తీర్పులో తెస్తాడు. అది వాళ్ళు తీర్పులో తెస్తాడని గుర్తుపెట్టుకో. ఎవరినైనా తీర్పులో తెస్తాడు. నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే కుదరదు. అందుకని యవనులు ఎవరి దగ్గర రావాలంటే, వాక్యం బాగా తెలుసుకున్నటువంటి వృద్ధుల దగ్గరికి రావాలి, నేర్చుకోవాలి. అందుకని ఏమన్నాడంటే, సార్ ఎప్పుడు 77, 78, 79 అంటాడు. వృద్ధులు, యోగ గ్రంథం 12వ అధ్యాయంలో వృద్ధుల యొద్ద జ్ఞానం ఉంది. చూస్తారా ఆ మాట? 12:12లో ఒక మాట ఉంటుంది. ఎవరైనా వస్తున్నారా? వృద్ధుల యొద్ద జ్ఞానం ఉంది. జ్ఞానం ఉన్నది. ఆ జ్ఞానాన్ని నువ్వు నేర్చుకో. సొలొమోను జ్ఞానాన్ని వినడానికి ఎక్కడి నుంచో, షేబా దేశం అక్కడి నుంచి వచ్చారు. ఈరోజు ఎవరు వస్తున్నారండి? వృద్ధుల యొద్ద, అంటే వాక్యాన్ని విని అనుభవించి ఎలా చేయాలో అలాంటి వాళ్ళ దగ్గర వృద్ధుల యొక్క జ్ఞానం ఉంది. కానీ వీళ్ళేం చేస్తారు తెలుసా? ఆస్తి వస్తుందంటవా? ఎంత వస్తుంది వృద్ధులు అంటే? వీళ్ళ ఆస్తి వాళ్ళకే వచ్చేది. వాళ్ళ జ్ఞానాన్ని కానీ అనుభవాన్ని కానీ ఏం కాదు. నాకు ఈ పంచుతావా పంచావా? మొన్న చెప్తుండు, సూర్యాపేట అనుకుంటా, మొత్తం కూడా కలిపి 12 గజాలు లేదంట, 6 పంచుకోవాలంట. వాళ్ళు ఒక్కొక్కరు మంచి మంచి సాఫ్ట్వేర్లో ఉన్నారు, మొత్తం కలెక్టర్ రేంజ్లో ఉన్నారు. వీళ్ళందరూ కేసేస్తే చివరికి ఏం చేసిందంటే, జడ్జి ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చింది. మీరు గొడవలు పెట్టుకొని ఆ 12 గజాలని 6 పంచాలు ఎన్నో సంవత్సరాల నుంచి అంటే కొట్లాట, మీ గొడవలు మీరు పెట్టి 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 ఇవన్నీ అతను స్టేట్మెంట్ ఇచ్చిండు. అంతే కదా, పేపర్లు కదండి. ఈ 12 గజాలు 6 చేస్తే ఒక్కొక్కరికి 2 గజాలు వస్తుంది. మీరు ఏం కట్టుకుంటారు చెప్పండి? మన సొంత అన్నదమ్ములు 12 గజాల స్థలం, ఒక్కొక్కరికి 100 ఎకరాలు ఉందంట. నిజమే అంట. కానీ అది బస్ స్టాండ్కి ఆనుకునే ఉంటుందట. అతడు చెప్పాడండి. మరి అతను నాకు తెలిసి బైబిల్ తెలిసి ఉండొచ్చు. మీరు ఇంత కష్టపడి, ఇంత మీలో ప్రేమ లేకుండా మీరు ఇంతగా ఈ కోర్టుకి పిటిషన్ వేస్తూ తిరుగుతుంది కదా, చివరికి మీకు ఆ 12 గజాలు నేను ఇచ్చిన తర్వాత మీరు దాన్ని పంచుకుంటే ఏమి కట్టలేరు. ఆ తర్వాత మీరు సిగ్గుపడతారు. ఆఫ్టర్ ఆల్ ఈ 2 గజాల కోసం నా అన్నని, నా చెల్లిని, నా అక్కని ఇంతమందికి ఇన్ని రోజులు గొడవ. కాబట్టి హ్యూమన్ వాల్యూస్ని ఒకసారి మీరు మర్చిపోతున్నారు. మీరు దాన్ని ఆలోచించండి అని చెప్తున్నారు. ఈరోజు సమాజానికి కావాల్సింది మన చేతిలో ఉన్న బైబిల్ 66 పుస్తకాలతో. దీన్ని పట్టి నువ్వు సమాజానికి వెళ్ళు. నిన్ను ఖచ్చితంగా వాళ్ళకి నమస్కరించి చేస్తాను. ఒకరోజు వస్తుంది ఈ ప్రపంచం అంతా బైబిల్ దగ్గర రావాలి. ఎందుకంటే అటు పాఠశాలలు, కాలేజీలు ప్రతిదీ కూడా ఫెయిల్. వీళ్ళు ఏమంటారంటే, ఈ మధ్య పోస్టర్లు పెట్టి పోలీసులు డ్రగ్స్ను వ్యతిరేకంగా మనం ఒక ర్యాలీ తీద్దామండి. ఏం తీస్తావు? వాడి ఇంట్లోనే డ్రగ్స్ పెట్టుకొని తాగి తందనాలాడి బయటకు వస్తుండు. సినిమా రంగంలో ఎంత ఘోరమైన పరిస్థితులు ఉంటాయో తెలుసా మీకు?
ఆ మధ్య ఒకడు అమీర్ ఖాన్ షారుఖ్ ఖాన్ వాడు కొడుకు సముద్రం గర్భంలో పోయి అక్కడ పార్టీ చేసుకుంటుండు హెరాయిన్తో డ్రగ్స్తో. వాడిని ఏం చేయాలి? వాడు ఏం కట్టడి చేస్తావు? నువ్వు ర్యాలీ తీస్తే అయిపోతుందా? మీరు సువార్తకి ప్రకటించి అరే గలతీ లేఖ రాసిన పత్రిక 6వ అధ్యాయం ఉంటుంది, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, ఆత్మీయ కార్యములు స్పష్టమై ఉన్నాయి, వ్యభిచారము, మత్సరము, సోమరితనము, అసూయ, మద్దతలు. ఒకసారి తినన్న పల్లె ఉంటుంది. ఒక హోటల్కి పోతే పరిస్థితులు ఇడ్లీ బోండా సాంబార్ ఎట్లా అయితే అక్కడ కనబడుతుంటాయో మనిషి హృదయం చిన్నస్తాయి చూడాలి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి. ఇంకొక్కటే క్షమించండి, ఎక్కువ సమయం అవేవనగా జారత్వము, చాటింగ్ అనమాట. ఈ మనకున్న భాషలో చాటింగ్, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, దేశములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. చదవడానికి ఒకనాడు పౌలుకు వచ్చిన శ్రమలు ఎట్లుంటాయి మీరు తర్వాత చదవండి. అవి ఎంత లిస్ట్ ఉంటాయి. అదండి క్రైస్తవ జీవితం అంటే. ఇవన్నీ కూడా శరీర కార్యాలు స్పష్టమైన ఉన్నవి. ఇవన్నీ కుళ్ళు, కంపు కొట్టే కాలు ఎట్లయితే పక్కన ఉంటే వాసన వస్తుందో మనుషుల హృదయంలో నుంచి అవి వస్తాయి. పైన చెప్తాడు ఇవి మనిషి హృదయంలో నుంచి వచ్చాయి. ఇవి కాదునైనా మీకు ఉండవలసినవి శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి. శరీరానుసారమైన మనసు నరకం, మరణం, ఆత్మానుసారమైనది పరలోకం. కింద చెప్తాడు ఆత్మఫలాలు సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం. ఎవరైనా కనబడుతున్నాయా? చదువుకోవడానికి, నేర్చుకోవడానికి, వినడానికే పరిమితమైనాయి కానీ ఎవరి బ్రతుకుల్లో కనబడట్లేదు. అందుకని అవి కనబడాలని ఈ చిన్న ప్రయత్నాలు మనం అందరం చేసే ప్రయత్నాలు చివరి దశకు వచ్చేసిన మనం ఎవ్వరు ఇదే పరిస్థితులు లేరు. వాళ్ళు కొంతమంది నేను అగ్నిలో నుండి రాబట్టడం కోసమే. ఎంత మంచి క్యాన్వసింగ్, బైబిల్ స్టడీ అని పబ్లిసిటీ. ఒక కాలేజీని చేస్తే ఎంత పబ్లిసిటీ ఉంటుందో అంత పబ్లిసిటీ. అందుకని ఈ మధ్య మంచి వస్తుంది. ఓకే, ఉన్నారు అక్కడక్కడ దేవుడు ప్రజలు ఉన్నారండి, నా ప్రజలు ఉన్నారు. వాళ్ళని తీసుకురావడమే మన పని, అంతే. దేవదూతలకు లేని ఆ మహాభాగ్యం. దేవదూత ఏదైనా చేయగలుగుతుంది కానీ స్వార్థ చెప్తుందా? అది మనకిచ్చింది. కాబట్టి ప్రేమ దేవుళ్ళ యవనస్తులకి ఇచ్చే ఆజ్ఞలు ఉన్నాయి. మనల్ని కూడా యవనస్తులుగా మారిపోండి. ఎందుకంటే 60-70 సంవత్సరాలు నేనేం చేయలేను కూర్చో. నో, నువ్వు చేయగలిగిన పని దేవుడు నీకు ఇచ్చాడు. నీ జ్ఞానం, నీ అనుభవం, నీ కింద 20 మందిని పెట్టుకొని పని చేయలేవా? ఖచ్చితంగా చేయొచ్చు. కాబట్టి ప్రేమ దేవుడి పిల్లలారా మంచి అవకాశం ఇలా ఇచ్చారు. దీన్ని బట్టి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇంకోసారి ఎప్పుడైనా మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు కరెక్ట్ టైం మనం అందరం మాతో వచ్చినట్లయితే కొంచెం మంచిగా మనకి బోర్డు, ప్రొజెక్టర్ ఇవన్నీ ఉన్నాయి. చక్కగా అన్నీ నేర్చుకోవడానికి అన్ని వసతులు ఉన్నాయి. అన్నీ దేవుడు ఇలా కల్పించాడు. అన్నింటినీ మనం ఉపయోగించుకుందాం. ఏదైనా నాకు మంచి అవకాశాన్ని ఇచ్చిన గ్రూప్ మెంబర్స్ అందరికీ ప్రత్యేకమైన వందనాలు మరొకసారి తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేసి అధ్యక్షుల వారికి సమాధానం. చిన్న ప్రార్థన. మహోన్నత పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఆత్మీయంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ ఈ విధంగా చేర్చిన విధానాన్ని బట్టి ఉంటున్నాను. మా సంఘాలు, మా డినామినేషన్స్, మినిస్ట్రీస్ వేరు అని అయినా నన్ను వాక్యాన్ని బట్టి మీ అందరం క్రైస్తవులు, మీ అందరము మీ పిల్లలు అని నిరూపించుటకు నేను ఎవరైనా పర్వాలేదు అని ఒక మంచి అవకాశాన్ని నాకు ఇచ్చిన విధానాన్ని బట్టి దాని వెనక మీరున్నారని నమ్ముతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వచ్చిన పిల్లలందరూ ఏ పనులలో ఉన్నారో, ఏ అక్కరతలో ఉన్నారో, వారి కుటుంబంలో ఉన్న సమస్యలను బట్టి నేను ప్రార్థిస్తున్నాను. వారికి రావాల్సిన పరలోక సంబంధమైన ఈవులను అనుగ్రహించండి. ఇగో ఈ సంఘం ద్వారా ఎన్నైతే పనులు చేయాలని మీరు సంకల్పించారో వాటి అన్నిటినీ చేయటకు ముందుగా ఉండి నడిపిస్తున్నారు. యూత్ వారైతే, యూత్ మెంబర్స్ అయితే, మరి ముఖ్యంగా ఆయన పాస్టర్ సురేష్ గారు అయితే, మా అందరికన్నా మరి ముఖ్యంగా మాకు ఒక త్రోవను చూపిస్తూ ఉన్నటువంటి ఫిలిప్పయ్య గారిని బట్టి
వందనాలు కృతజ్ఞతాస్తుతులు. మంచి ఆరోగ్యం ఇవ్వండి సార్. అదేవిధంగా నన్ను ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్తమైతే మరొకసారి మీ అందరం చేరి నేను ఘనపరిచి ప్రార్థించే బిడ్డలుగా మమ్మల్ని వాడుకోమని ఈ ప్రార్థన క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి.